గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా వెనలా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే అవుట్ సైడ్ దొరికే షాపుల్లో ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అలా షుగర్ తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం చీజ్ వేసుకొని కొంచెం బాగా కరిగించుకోండి. ఇలా బాగా కరిగించుకున్నాక ఫుల్ డార్క్ బ్రౌనిష్ కలర్ రాకూడదు, మాడిపోతే బాగుండదు టేస్ట్ అనేది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అది చల్లారిన తర్వాత పౌడర్ తర చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యారమిల్ అనేది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. నేనైతే 1/2 లీటర్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా మరిగించాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులోకి కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది అవుట్ సైడ్ లూజ్ పౌడర్ అయితే తీసుకోవద్దు, ఇలా ప్యాకెట్స్లో వచ్చే పౌడర్ తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పాలు అనేవి ఒక గ్లాస్లో యాడ్ చేసి ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పాలు అనేవి బాగా మరిగిన తర్వాత ఈ కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోండి పాలల్లో. ఇలా మెల్లిమెల్లిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోండి, ఒక 7 మినిట్స్ అలా. తర్వాత మీరు చూడొచ్చు మనకి దగ్గర అనేది పడుతూ ఉంది. ఇలా పడినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి ఇది చల్లారి ఉంటుంది కదా క్యారమెల్ అనేది, దీన్ని పౌడర్ చేసుకుందాం మనము. ఇప్పుడు చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని దీన్ని ఇలా స్టోన్తో మీరు పౌడర్ అనేది చేసుకోవచ్చు. ఇందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం బాయిల్ చేసింటాం కదా కార్న్ఫ్లవర్ మిల్క్, దీన్ని అయితే ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా ఫుల్గా కాదండి, ఒక బురుగు వచ్చే మాదిరి మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే చేసుకోవాలి, ఏదైనా ఉండలు ఉంటే దీంతో వెళ్ళిపోతుంది అనేసి. ఇలా ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి మనము మిక్సీ అనేది పడతాము. ఇప్పుడు దీన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని నేనైతే కొన్ని యాలక్ బుడ్లు అనేది వేసుకుంటున్నాను. ఇందులోకి మీరు వెనలా ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు. తర్వాత నేను ఒక గ్లాస్ వరకు మీగడ అనేది వేసుకుంటున్నాను. పాలు అనేది కాచుకుంటాం కదా, మీగడ అనేది వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలంటే అమూల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 గ్లాస్ అలా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సీ పట్టండి. తర్వాత నేను క్యారమిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెంగా. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా నురుగు అనేది రావాలి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత నేను క్యారమిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పైన డెకరేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంక రిమైనింగ్ కూడా మీరు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన అనేది క్యారమిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా చేసి మా ఇంట్లో చిన్న పాప ఉంది, మోక్షకి అయితే ఇచ్చాను. ఆ అమ్మాయి అయితే నాకు ఇంకా కావాలక్క అని ఐస్ క్రీమ్ అయితే అడిగింది. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అయితే. మనకు అవుట్ సైడ్ షాప్లో దొరికేలాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఈ ఐస్ క్రీమ్ని ఓవర్ నైట్ పెట్టేసేయండి, లేదంటే ఒక 9 అవర్స్ అలా పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను. మనకైతే చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఒక స్పూన్ తీసుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ గాయ్స్.